ఎంత మిగతా వాళ్ళంతా కూర్చోండి, అందరూ కూర్చోండి. అందరూ కూర్చోవాలంటే వీడియో తీసేవాళ్ళు ఫోటో తీసేవాళ్ళు కాదు, మిగతా అందరూ కూర్చోండి. మీరందరూ నన్ను గమనించారు. ఎవరో ఒకరు ఈ ప్లాట్ఫామ్ జరుగుతున్నటువంటి యొక్క విషయాన్ని మనం గట్టిగా పట్టుకోకపోతే ఎగరకపోదు. ఇది కేవలము ఒక శిక్షణా శిబిరం కాబట్టి కొంత డిసిప్లిన్గా ప్రణాళికబద్ధంగా కార్యక్రమం నడపాల్సిన అవసరం నిర్వాహకులు. పెద్దలు ఎవరైనా అడిగితే మన్నించేటువంటి గుణం ఉంటుంది కాబట్టి, ఎక్కువగా చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం ఆహ్వానించాల్సింది. కానీ సమయ భావం అయినప్పుడు చాలా ఎందుకంటే ఇది చాలా రోజులుగా మనసులో నుండి వచ్చినటువంటి భావన మీ అందరికీ షేర్ చేసుకోవాలి. మనసులోని మాటని మీ అందరితో పంచుకోవాలి. మెల్లమెల్లగా వడివడిగా అడుగు వేస్తూ ఈ మన ఆలోచనని అందరి ఆలోచనగా పంచుకోవాలి. వేదిక నడిపినటువంటి పెద్దలు ఉదయం నుండి నాకంటే అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలలో అనేక సామాజిక సంస్థలు పనిచేసి రిటైర్డ్ అయి కూడా పైకి రానటువంటి ప్రజలు వేదిక అందరూ కూడా పాదాలు మాట్లాడాలని కోరికతో మాట అంటే మనందరి మనసును గెలిచిపోవచ్చు నా మాట ద్వారా అని అనుకుని మనసులో పెట్టుకున్నటువంటి వాళ్ళు బాధపడితే వారికి కూడా నిర్ణయించినటువంటి కార్యక్రమం కాబట్టి ఇది 6 గంటలకే పూర్తి కావాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నా నేను అందరి మనసు తూర్పు పశ్చిమ వైపు అవుతున్నాను. తూర్పు అంటే హైదరాబాద్, పశ్చిమ అంటే తూర్పు అంటే పశ్చిమం, తూర్పు అంటే నల్గొండ, పశ్చిమ అంటే హైదరాబాద్. అటువైపు ఉన్నది ఉదయం నుండి అనేక విషయాలపై అవగాహన కలిగి నోట్ చేసుకున్నారు. సిమ్ కార్డు ఫీడ్ చేసుకున్నారు. కొంతమంది నిద్రపోయే వాళ్ళు తెలియదు. కార్యక్రమం స్వీకరించాలి. నరసింహారావు, ఆనందం గారు, దీనికి విశేష కృషి దేవేంద్ర గారు, మా అన్నబిడ్డ ఇంకా నాతో పాటు పనిచేస్తున్నటువంటి నా ప్రియమైన ఆర్గనైజర్స్ అందరూ కూడా 2 నెలలు కష్టపడి ఇది ఎట్లయినా చేయాలి, ఇది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఇది చేయాలి. చేస్తేనే కానీ మన శక్తి తెలుస్తుంది. అందుగురించే ఒక కొటేషన్ కూడా మన ఆలోచన తిరిగినా మీ అందరూ చూస్తున్నారు లేదు. మన ఆలోచన అమృతం లాంటిది, అడుగు ఆయుధం లాంటిది. మన దగ్గర ఎంత అమృతం ఉంది యుద్ధం చేస్తేనే మనం నిలబడతామా గెలవగలుగుతామా ఓడిపోవడం అని తెలిసేది. కాబట్టి ఎవరైనా వ్యాపారంలో కానీ సామాజిక ఉద్యమాల్లో కానీ తమ శక్తిని కొలుచుకోవాలంటే, కొలమానం చేయాలంటే ఉద్యోగం చేయాల్సింది, యుద్ధం చేయాల్సింది. మనం ఏ సంస్థలో పనిచేసినా మన శక్తిని మనం అంచనా వేసుకోవాలంటే అడుగు ముందుకేయాల్సింది. ఇంట్లో కూర్చుంటే ఏం కాదు.
వెలుతురును పట్టుకొని దీపాన్ని పట్టుకొని ఇంట్లో కూర్చుంటే దేశమంతా రాష్ట్రమంతా సమాజం అంతా వెలుగుతున్నాం. కాబట్టి చిరు దివ్యన ఒక చిన్న దీపాన్ని తీసుకొని మనం తేగలరు. అది పెద్ద దీపం, అఖండ జ్యోతి, మొత్తం దేదీపమానమై ఈ సమాజాన్ని వెలుగునిచ్చేటువంటి వాళ్ళు అవుతామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ముందు మాట్లాడడానికి సాహసిస్తూ ధైర్యం చేస్తుంది. మీ ఊపిరై నేను మాట్లాడతాను, మీ అడుగునై నేను నడుస్తాను, మీ ఆశనై నేను ముందుకెళ్తాను, మీ ప్రాణానికి ప్రాణమై నేను ప్రారంభిస్తాను. ఈరోజు నిన్న రాత్రి నుండి ఈ సమావేశానికి మీరు ఎక్కడ విన్నారు? ఏ సమావేశాలు చాలా అనుభవం ఉన్నారు, అనేక ఉద్యమాలు పాల్గొన్నటువంటి భిన్నమైనటువంటి ఒక ఆలోచన చేసినాం. అన్ని ప్రభుత్వాలు అన్ని కులాలను తీసుకురావాలి. మీరు నమ్ముతారన్నలో మురళీధరన్న 20 కులాలు వచ్చినాయి. 20 కులాలు ఏది కోరిక ఇచ్చినాము మనం. వీళ్ళు కావాలన్నా వీళ్ళ నాయకత్వం లేదు. వీళ్ళ ఆలోచన తగ్గించాలి. వీళ్ళ లోపల వీళ్ళు సామాజిక అభద్రతతో ఉన్నారు, ఆత్మగౌరవం లేకుండా ఉన్నారు, వీళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. కనీసం మాట్లాడేటువంటి నోరు కూడా లేదు వీళ్ళకి అనే ఉద్దేశంతో కొన్ని కులాలను ఏది కోరి ఈ యొక్క శిబిరాన్ని తీసుకురావడం. తీసుకొచ్చినటువంటి వ్యక్తులు, వచ్చినటువంటి వ్యక్తులకు మరొకసారి అందరూ కూడా శిరస్సు మనం ఉదయం నుండి అనేక విషయాలను విన్నాం. నేను దానికి జోలిపోను. మా నరసింహన్న, మా ఆనందమన్న నేను కార్యక్రమం తయారు చేసేటప్పుడు మొదటి కాలాంశం నేను కేవలం అధ్యక్షత వహించాను. నన్ను అడిగి నువ్వు మాట్లాడావా? నేను చివరిగా మాట్లాడతాను. ఎందుకంటే నేను మీకు ఇవ్వాల్సింది ఒక ఆశీర్వాదం, మీకు ఇవ్వాల్సింది గౌరవం, మీకు ఇవ్వాల్సింది ప్రోత్సాహం, మీకు ఇవ్వాల్సింది ధైర్యం, మీకు ఇవ్వాల్సింది శక్తి. ఈ శక్తిని ఇచ్చి పంపాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి చివరిగా మాట్లాడు. మన ఆలోచన చాలా మందికి విచిత్రం అనిపిస్తుంది. మా వద్ద సిద్ధేశ్వరని అడిగిన ఏం పెట్టవాడా, నేను చట్టం పెట్టవాడా, నువ్వు నా చాలా మంది మా సిల్వేర్ శంకర్ సంవత్సరం నుంచి మేము మాట్లాడుతున్నాం. తలకై ఆదిగరణతో సంవత్సరం కింద నుంచి మాట్లాడుతున్నాం. ఏకప్పుడు ఒకటే రోజు ఇక్కడ మా ఆర్గనైజర్, ప్రముఖ ఆర్గనైజర్ మల్లికార్జున గౌడ్ నాతో నిరంతరం ఉంటాడు. నా ఊపిరిలో ఊపిరై, నా ఆకలిలో ఆకలై, నా అడుగులో అడుగై, నా అన్న ఏం పెట్టాలి అంటే మన ఆలోచన పెట్టు అన్నాను. ఇదేం ఆలోచన అన్నా? ఇదేం ఆలోచన? ఇదే మన ఆలోచన పెట్టేసిన. ఎందుకంటే మనసు సంపూర్ణ బతుకుతున్నాం. మనసులో ఉన్న ఆలోచనలు చెప్పలేకపోతున్నాం. మనసులో ఉన్న ఆశయాలను పంచుకోలేకపోతున్నాం, సాధించలేకపోతున్నాం మనం. కాబట్టి ఫస్ట్ మనం పంచుకోవాలి. అందరూ మాట్లాడినట్టు నేను రాజకీయాలు ఫస్ట్ మనం తయారు, మానసికంగా తయారు. మానసికంగా తయారైనప్పుడు హనుమంతుడు ఏం దాకపోయిందో మీకు అదే తెలుసు. సంసిద్ధత కావాలి. నేను సహితం అనేది రాగలిగినప్పుడు ఎన్ని మైళ్ళైనా, ఎంత దూరమైనా, ఎన్ని కష్టాలైనా,
వెంకటేష్ భరించగలుగుతా, ఆస్వాదించగలుగుతా, ఆనందంగా స్వీకరించగలుగుతా. అదే ఉద్దేశంతోనే ఈ మన ఆలోచన ప్రారంభమైనప్పటి నుండి సుమారుగా ఒక 10 నుండి 12 సమావేశాలు జరుగుతుంది. మెల్లమెల్లగా ఈ ఆలోచన అందరితో షేర్ చేసుకుంటూ ఇవాళ 150 మంది ఈ శిబిరంలో పాల్గొనడానికి వచ్చిందంటే కేవలం ఒక వ్యక్తి యొక్క ఆలోచనతో వచ్చినటువంటి కాదు, మీ అందరికీ అదే ఆలోచన ఉంది కాబట్టి మన ఆలోచన వచ్చే జన్మ కాదు, మనది వచ్చే వాళ్ళు కాదు, వచ్చే కులాలలో అసలే कोई बोले तो आने वाले नहीं है, अपन अपने दिल से आने वाले, दिल से जाने वाले. అంతేగా వెంకటనారాయణ మన ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుందో అక్కడే మనం ఉంటాం. నగరగా మనకు ఎవరు గౌరవిస్తారో, ఎవరు మనని ముందుకు నడపగలుగుతారో అక్కడే. అందుగురించే ఈ ఆలోచనను అందరూ పంచుకున్నందుకు మన అందరం అదృష్టపడుతున్నాం. ఇది ఎంతవరకు పోతుంది అంటే నేను ముందు చెప్పేటువంటి దాంట్లో మీకు ఆన్సర్ తెలుసుకోండి. చాలామందికి బీసీ యొక్క ఐక్యత మీద అనుమానాలు. అంతేకాదు యాదగిరి నోరు తెరవగానే క్యావగానే ఎవరు వస్తారు, ఆయన ఎట్లా వస్తారు, ఈయన ఎట్లా వస్తారు, ఏమైంది, ఇంతమంది ఎట్లా కలుస్తారు, కలుస్తామా? అనుమానాలతో మనం పుడతాం. ఫస్ట్ అనుమానంతో ఐక్యత వస్తుందా అని ప్రశ్న మీకు వేస్తుంది. ఎందుకు అనుమానం పుట్టడానికి కారణమేది కూడా మనం అనుకోవాలి. అంతేనా? గౌరవం అనుమానం పుట్టడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకునే శంకర రంగురంగుల ప్రపంచం కారణం. అంత పూర్వం ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణలో నాయకులు చేసినటువంటి పొరపాటు, బీసీ నాయకులు చేసినటువంటి పొరపాటు వల్ల మనకు అనుమానం కలుగుతుంది. సహజం. అదే కదా, ఈ అనుమానాన్ని ఎట్లా మనం అభివృద్ధి చేసుకోవాలి, దీన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏమైతే మనం చేయగలుగుతాం. చాలా చెప్పారు, చెప్తున్నారు, శ్రీనివాసు గారు చెప్తున్నారు, మా వీరస్వామి గారు చెప్తున్నారు, ఇప్పుడు మా వెంకటరమణ చెప్తున్నారు, బీజాకారులు గారు 30 సంవత్సరాలు చెప్తున్నారు, మా అలగారి గారిని మా భర్తల సిద్ధేశ్వరం కూడా చెప్తున్నాడు. మా ఆనందం అనేది తప్పవాళ్ళు. నేను ఇంట్లో కోసం అడిగాను, అలసిపోయిన వాళ్ళని అంతే కదా, అలసడే కట్టాను. ఆయన వయసు నాకు తెలిసి 70 సంవత్సరాలు ఉన్నారా? 70 సంవత్సరాలు వెళ్ళినారంటారు నాకు చాలా పడు. సో కాబట్టి ఈ అనుమానం పోవాలంటే ఈ ఐక్యత రావాలి. ఏం చేయాలి? ఏం చేసి అనుమానం పోతుంది? కవులు ఏకంగా, కళాకారులు ఏకం కావాలి, రచయితులు ఏకం కావాలి, మేధావులు ఏకం, రాజకీయ నాయకులు ఏకం. అందుకొచ్చే మాకు ఎడవ పక్కన, మీ కుడి పక్కన ఉన్నటువంటి చిన్న ప్రాధాన్యత రాసి బీసీల రాజ్యం రావాలంటే సమరసత లేకపోతే, సామరస్యత లేకపోతే, సహగుణం లేకపోతే సంఘటిత శక్తి రానే రాదు. अपना दिल अपना, उनका दिल उनका. స్వప్నం వహీ స్వప్నం అక్కడనే ఉంటుంది. ఎవరి మనసులో వాళ్ళు పెట్టుకుని, ఎవరి ఆలోచనలో వాళ్ళు కోరుకుంటే మా స్వప్నం ఎట్లా నెరవేరుతుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మన ఆలోచన వాళ్ళని తెలియజేస్తుంది.
విద్యాలయంలో కూడా అంటున్నాను 55%. నేను ఖచ్చితంగా చెప్తున్నా 63-65% బీసీ తెలంగాణ క్లియర్ తెలుసుకోవాలి. ఎస్సీ ఎస్టీ తప్ప రెండు వెళ్తున్నారని మీకు తెలుసు కానీ నేను చెప్పాల్సిన అవసరం. ఎస్సీ ఎస్టీలు పోను వెళ్మాలు రెండు తప్ప ఎంత ఉంటామో ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మనము ఎంత ఉన్నాము, మన శక్తి అంటే పని చేసేవాళ్ళు. మనం ఉన్నామా అంత రాదు. ఊరి నిండా ఉన్నాము ఉన్నామా శ్రీనివాస సుబ్బిరాజు గారు ఊరి నిండా ఉన్నాం. ఎవరు చేయాలి ఎవరు కలపాలి అయితే అంటే ఈ కలిపేటువంటి ఒక మసాలా మన దగ్గర లేదు. ఒక సైంటిఫిక్ రీజన్ లేదు మన దగ్గర. ఉన్నది ఒకటి ఏంటంటే సామరస్యత భావన. కుల వృత్తుల పైన అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కుల వృత్తులే మనకి కలుగుతాయి. ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి కుల వృత్తులే మనకి కలుగుతాయి. నేను మీ అందరికీ ప్రశ్నిస్తున్నా, మీకు మీరే ఆన్సర్ చెప్పుకోవాలి. మీ ఊళ్ళలో మీరు అక్క, బావ, అన్న, తమ్ముడు, వదినే, చెల్లె, మరిది పిలుచుకుంటామా లేదా? ఏమన్నా పిలుచుకుంటామా లేదా? ఏం బావ బాగున్నామని ఒక మంగళాన్ని అంటామా లేదా? ఏమక్క బాగున్నామని ఒక సాగరాన్ని అంటామా లేదా? ఏమన్నా బాగున్నామని గౌడని అంటామా లేదా? ఏ మండలా బాగున్నామని ఒక పద్మశాన్ని అంటామా లేదా? ఇంత చదువు ఎవరికి ఉంటుంది? ఏ కులాలు ఉంటుంది? అలాగే ఒక్కసారి మన కులవృత్తుల యొక్క సంస్కృతిని మనం చూడండి. మన కులవృత్తుల సంస్కృతి, ఈ సంస్కృతి హిందూ సంస్కృతి, ఈ సంస్కృతి భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతి ఎవరు అంటే, ఈ సంస్కృతిని కాపాడే వాళ్ళు ఎవరు అంటే కులవృత్తులను నమ్ముకున్నటువంటి వారు మాత్రమే అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. మీ గ్రామంలో వృత్తులు ఏ వారు ఎవరున్నారో ఆన్సర్ మీరే చెప్పుకోండి, సమాధానం మీరే చెప్పుకోండి, మీరే అనుకోండి, నేనేం చెప్పాను. కాబట్టి ఇంత నైపుణ్యత ఉన్నటువంటి మనం, ఇంత చాకచక్యం ఉన్నటువంటి వాళ్ళ మనం, ఇంత మధ్యలో సామరస్యత ఉన్నటువంటి మనం, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, అన్న వదిలేలుగా, చెల్లెలుగా అన్ని బంధాలు కలిగినటువంటి మనం సంఘటితం ఎందుకు వస్తలేదో, అది ఎక్కడ దొరుకుతుందో మా కేవీ గౌడ్ తెలుసు. ఎక్కడ దొరుకుతుంది బాగా ఎక్కడో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది అంటే మీ మనసులలో ఉంటుంది. అది ఏమని? మన ఆలోచన. ఇది ఎక్కడో దొరకదు. పురాణపూర్లో, బేగం బజార్లో, సుల్తాన్ బజార్లో, షాలిపండలో, చార్మినార్ కాడలో దొరకదు కదా. లేకపోతే ఉస్మాన్ గంటలు అసలే దొరకదు. కాబట్టి ఈ ఐక్యత రావడానికి ఎక్కడో లోపం ఉంది. మనం ఏదో చేయాల్సింది మనం చేసలేము. మనం చేయాల్సింది చేసలేము. మనం చేయాల్సింది చేయకుండా ఏదో చేస్తున్నాం. ఎక్కడో ఆలోచన చేస్తున్నాం. ఏదో ఊరికి పోవాల్సింది ఇంకో ఊరికి పోతున్నాం. ఏదో సాధించాల్సింది ఇంకో రకంగా మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఒక చిన్న నువ్వు నేను వారు మీరు, నువ్వు నేను వారు మీరు, మనమంతా కలుగుతాం. ఆ మాట, ఆ పదము ఉన్నంత వాల్యూ ఏంటంటే ఇది మనసులో నుంచి రావాలి. నువ్వు నేను వారు మీరు, మనమంతా కలిసి కలుగుతాం.
ఒక్కటిగా ఆలోచించడం. వస్తుందా ఇది? వస్తుందా? రాగలుగుతున్నా? ఇప్పుడే వస్తుంది. ఇది నేను పలికించింది కాదు, ఈ నరసింహరావు గారు పలికించింది కాదు, కొండ మీద ఉన్న నరసింహస్వామి పలికించింది. కాబట్టి వస్తారనే నమ్మకంతోనే మా ఆనందమైన మంచి ఇంకా 10 సంవత్సరాలు వస్తే ఏం చేయాలి? వస్తే ఏం చేయాలి? వచ్చింది అనుకున్నాం వచ్చింది కాబట్టి మన రాజశేఖర్ ఉంది కార్యక్రమానికి వచ్చింది. మన బలం ప్రశ్నించుకోవాలి, ఊహించుకోవడం కాదు, మన బలాన్ని ప్రశ్నించుకోవాలి. నేను చాలా మంది చూస్తాను, ఎందుకంటే నేను చాలా చిన్న వయసు నుంచే ఉద్యమాలు ఉన్నాను. నేను మా నరసింహ ఒకే తిరుగుతున్నాను, ఊరికే తిరుగుతూ బాధ్యతలు 40-45 ఏళ్ళ తిరుగుతూనే చూస్తుంది. అందరికీ చూసిన అడుగులని మొదలుపెట్టి మన చార్మార్ కాదాకా ఉన్న అన్ని చూసిన. చార్మార్ తెలుసు పోలీసు ఇంకా బలం. మనకి ఏ బలం ఉంది? మనం గుర్తిస్తున్నామా? ఏమో చెప్పు కుమార్ గారు, ఏ బలం ఉంది? మనం ఏ బలం ఉంది అంటే మనలో సాంస్కృతిక బలం ఉంది. వచ్చిన ఆన్సర్, మనలో సాంస్కృతిక బలం. మన సంస్కృతి బలం మనకి, మన కులవృత్తుల బలం మనకి. ఇంకా ఏం బలం ఉంది? మన నైపుణ్యత బలం. మన నైపుణ్యత బలం ఉన్నది. ఏ రోజన్నా మీరు ఒంటరి కూర్చొని చిన్న మాట ఎప్పుడన్నా మీ ఊళ్ళో ఎన్ని కులాలు ఉన్నాయి, కుల వృత్తుల యొక్క పని ఏంటిది అని అనుకున్నామా? అసలు ఎట్లా చేస్తారు వీళ్ళు అనుకున్నామా? అనుకోవాలంటే ప్రకృతిని చూడాలి. ఒక ఊత కింద గూడు కట్టాలంటే ప్రొఫెసర్, ఒక ఊత కింద గూడు కట్టాలంటే నేను స్వయాన 2 గంటల ఆ చెట్టు కింద కూర్చొని చూస్తే అది కనీసం 1000-1500 సార్లు పైకెచ్చి కిందికి పోయేస్తుంది. కిందికెచ్చి పైకి పోయి ఆ చర్చి ఉంటుంది, దాంట్లో ఎంత పడుతుంది? అది ఆ నార తీసుకొని వస్తుంది. ఒక ఊత చెట్టు పైకి వెళ్ళి ఆ నార దాని నోటిలో పట్టినంత నార తీసుకొని కనీసం 1000-1500 సార్లు. దాని లక్ష్యం ఏంటి? దాని నైపుణ్యత ఏంటి? చెట్టు ఎక్కడ ఒక గౌడన్న మీరు ఎప్పుడన్నా అనుకున్నారు? 50 ఫీట్లున్న ఒక గౌడన్న ఏం భయం లేకుండా, ఏమి ఆధారం లేకుండా ఎట్లా సెట్ ఎక్కగలుగుతున్నా? ఏమి నైపుణ్యం? ఒక రచకన్న తన బట్టలను శుభ్రం చేయడానికి ఈరోజు కెమికల్ వాడుతున్నాము. మనం ఏమైనా వాడతాం? ఏమి నైపుణ్యం? మా పక్కన సిల్వేర్ శంకర్ ఉన్నాడు, ఒక ప్రజాపతి, ఒక కుమ్మరి, ఒక శాలివాహన. ఇంత ముద్ద చేస్తే అది ఎన్ని గుండలు చేయొచ్చు, ఇంత మట్టిని తీసుకొని ఎన్ని గుండలు చేయొచ్చు. అది ఏమి నైపుణ్యం? ఒకసారి ఒక నేతన్న భూమిని దారం చేసి దారం ద్వారా బట్టలు చేసి బట్టలు భిన్న రూపాల్లో తయారు చేసినటువంటి ఒక నైపుణ్యత ఎవరికి ఉన్నది? ఉందా అని అడుగుతున్నానే. ఒక ఉప్పరి ఆ దశరథ ఇక్కడ మనం చాలా అనుకుంటాం. ఒక ఉప్పరి బిల్డింగ్లు కాక ఇటుక పేర్చి మనకు బిల్డింగ్ కట్టాలి. ఏమి నైపుణ్యత ఉందో గమనించామా? గమనించలేమా? అలాగే ఒక మేధరి ఉన్నారు. ఎవరు మేధరి? ఒక మేధరి. పందిరి ఎలా వేస్తారు?
చేసి ఆర్డర్ చేసి వస్తుంటారు. ఎట్లా చేస్తారు? ఏది నైపుణ్యత? అలాగే ఒక వర్గానికి మన రాజున ఒక వర్గానికి ముందు కర్రను తెచ్చి, ఒక కవి చెప్తాడు, ముందు కర్రను తెచ్చి పెట్టు చేసేటువంటి సత్తా ఉన్నది. ముందు కర్ర చెట్టు డైరెక్ట్ గా ముందు కర్రను తెచ్చి పెట్టు చేసేటువంటి ధైర్యం ఉన్నది, శక్తి ఉన్నది, నైపుణ్యత ఉన్నది ఒక వర్గానికి. ఇది గమనించాము. అలా నేను చెప్పుకుంటూ పోతే ఎన్ని కులవృత్తులు ఇంకో కులవృత్తి వచ్చి నేను చెప్పాల్సిన ధర్మం ఉన్నది. కాబట్టి ఒక నాయి, ఒక మంగళి మనం కూర్చుంటే చాలా అందంగా మనల్ని అలంకరించి పంపుతారు. ఇట్లా మీసాలు దొడ్డు ఉండాలని, ఇట్లా మీసాలు చక్కగా ఉండాలని ఆ మీసాలు అంటే కట్ చేసి పంపిస్తారు. ఇది ఏమి నైపుణ్యం? ఇది ఏ బలం? ఎంత నైపుణ్యం అంటే ఉంది? దీని బలం ఏమంటాం ఉంది? ఇది శక్త్యా కాదా? ఇది మనం బలహీనపరచుకునేలా? కానీ మన బలాన్ని మనం గుర్తిస్తలేదు, మన నైపుణ్యతను మనం గుర్తిస్తలేదు. తెలంగాణ గురించి నేను మాట్లాడవచ్చు. నాకు దేశ రాజకీయాలు, ఇతర దేశ ప్రాంతాలు నాకు అవసరం లేదు. నేను పూర్ణ రాష్ట్రాలు లేదు, నేను పక్క రాష్ట్రం కాదు కదా, పక్క నది గురించి కూడా నేను ఆలోచించాను. నా తెలంగాణ కోటి రతనాలు. రాజకీయమైన, సామాజికమైన, కులమైన, మతమైన, వర్గమైన, ప్రాంతమైన, హిందుత్వమైన, ధర్మమైన, దేశమైన, నాకు నా తెలంగాణ ఇంపార్టెంట్. మీరు మాట్లాడమన్నా నేను ఢిల్లీ గురించి మాట్లాడాలి, మీరు మాట్లాడమన్నా ఇంకో రాష్ట్రం గురించి మాట్లాడాలి. నేను నా తెలంగాణలో నేను సాధించగలిగితే మొట్టమొదటిగా ఆనందించే మాట్లాడేయాలి. కాబట్టి నేను ఈ నైపుణ్యతను, ఇంత నైపుణ్యత పక్క రాష్ట్రాల్లో ఉందా నేను చూడలేదు. ఇంత మనసు పక్క రాష్ట్రాల్లో ఉందా నేను చూడలేదు. కాబట్టి ఇంత నైపుణ్యత కలిగినటువంటి కులాలు, ఇంత నైపుణ్యత కలిగినటువంటి వర్గాలు, ఇంత నైపుణ్యత కలిగినటువంటి మనసులము ఎందుకు అధైర్యపడుతున్నామో నాకు అర్థమైంది. ఎందుకు అధైర్యపడుతున్నామో నాకు అర్థమైంది. చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఆయన ఉన్నారు, మా చంద్రశేఖర్. ఎందుకు అదే రాసుకోవాలి, మనం ప్రశ్నించుకోవాలి మనమే. అదే మన ఆలోచన. ఎప్పుడైతే మన ప్రశ్న రాగలుగుతుందో మనసులో, అప్పుడే మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత బలం పెట్టుకొని, ఇంత నైపుణ్యత పెట్టుకొని ఎవరైనా తిరుగుతున్నాం మరి కాదునా? ఎవరైనా నేనేమన్నా ఆన్సర్ ఓ పార్టీ, ఏ పార్టీ? ఏదో పార్టీ. ఎవరిది? ఎవరితో పార్టీ. ఎవరి గురించి? ఎవరి గురించి. ఏం తెలుసు? ఎవరో పార్టీ, ఏదో పార్టీ, ఎవరి గురించో పార్టీ. మనం మాట్లాడతాం, వారి జెండాలు ఎత్తుకుంటాం, వారి భుజాల మీద ఎత్తుకుంటాం, వారి నెత్తి మీద ఎత్తుకుంటాం. ఆహార్నిషంగా మీరు చూడండి, కావాలంటే మీరే మీరు ప్రశ్నించుకోండి. వచ్చిందంటే వానికి గులాబీ చేస్తాం, మన శక్తి అంచనా వేసుకో. ఎప్పుడైతే ఏ దేశంలో అయితే, ఏ సమాజంలో అయితే తన శక్తిని తాను గుర్తుపడడో, అతనికి ఎన్ని వీలు విద్యలు వచ్చినా, అతను ఎంత ధైర్యవంతుడైనా, అతనికి ఎన్ని ఆయుధాలు ఉన్నా, అష్టైశ్వర్యాలు ఉన్నా, ఏమవుతుంది వెంకటేష్? ఏమవుతుంది? యుద్ధం చేస్తున్నాం. మా నరసింహ సార్ నన్ను యుద్ధం పోమన్నాడు. మంచి తర్పీలు ఇచ్చాడు, బాగా తర్పీలు ఇచ్చాడు. ఇంకా మా పొద్దున మా అద్దెన యోగా చేయించినాడు. ఇచ్చిన నేను చేయకపోతే రాదు.
ఏం కావాలి చెప్పండి? బాధపడే పైకి చెప్పుకుంటా మనం ఓ హమ్ముడు ఓ హరే అవి ఏ హరే అవి ఓ కరే అవి ఏ కరే. మన శక్తిని మనం గుర్తించేటువంటి యొక్క ఆలోచనే మన ఆలోచన. అది గుర్తించాలని, ఆ శక్తిని మీలో రగిలించాలని ఆలోచన ముందుకు వచ్చింది. ఇది మన బలం. మన బలహీనత అదే బలహీనత. అన్ని జెండాలు మనయే, అన్ని జెండాలు మనయే, అన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. కన్ను తినడమే మన బలహీనత. కేసులు పెట్టించుకోవడమే మన బలహీనత. ఎదుటితోటి మనవాడిని చంపుకోవడం మన బలహీనత. మనని మనం తిట్టుకోవడమే మన బలహీనత. మనని మనం ద్వేషించుకోవడమే మనని మనం ద్వేషించుకోవడమే మన బలహీనత. ఇంకొకటి ఉంది నరసింహన్న, మన బలహీనత ఈర్ష ద్వేషం. ఇది ఏమన్నా మన బలహీనత స్వార్థం ఉండాలి. నాకు ఏమి అన్నప్పుడు స్వార్థం ఉంది. 100% మనిషికి స్వార్థం ఉండాలి. ఏ స్వార్థం ఉండాలి? సమరసత, అందరినీ కలుపుకునే స్వార్థం ఉండాలి. నేను గెలవాలనే స్వార్థం ఉండాలి. నా సమాజం గెలవాలనే స్వార్థం ఉండాలి. నా దేశం గెలవాలనే స్వార్థం ఉండాలి. నా ధర్మం గెలవాలనే స్వార్థం ఉండాలి. నా నాయకుడు గెలవాలనే స్వార్థం ఉండాలి. 100% స్వార్థం ఉండాల్సిందే. స్వార్థం లేనటువంటి ఎవరు ఈ భూమి మీద ఉండనే ఉండరు. ఇప్పుడు చెప్పుకోండి మీ మనసులో ఆన్సర్. స్వార్థం లేకుండా సమాజ హితం కోరడం కూడా, పక్కవాడిని కలపడం కూడా స్వార్థం అనేది మనిషి బలహీనత. కానీ మన ఆలోచనే మన బలహీనత. మన ఆలోచనలో వస్తున్నటువంటి ఆలోచన బలహీనత. ఇవన్నిటినీ మనం ఒక దగ్గర పోగు చేయగలిగితే, ఒక దగ్గర పెట్టగలిగితే, మనం ఎవరము అని మనకు తెలియగలిగితే, మన పుట్టుక ఏంటి అని మనకు తెలియగలిగితే, మన సంస్కృతి ఏంటి అనేది మనకు రాగలిగితే, చూడగలిగితే, చూపగలిగితే మనలో ఆత్మవిశ్వాసం వస్తుంది. మనం ఇక్కడ కూర్చొని మొదటి నుంచి నేను అందరినీ చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే నరసింహకి తెలుసు, నేను కూడా టీచర్, నేను సోషల్ టీచరు, మా అన్నయ్య ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్ శ్రీవేరు, ఇంకొక టీచర్ ఉన్నారు చాలా మంది. బాబు టీచర్. నాకు చిన్నప్పటి నుంచి నాకు చెడ్డ అలవాటు ఏంటంటే మనుషులను చాలా తొందరగా గమనిస్తారు, గుర్తుపట్టేస్తారు. ఎలా చూసేది నా దగ్గర మూల్యాంకనం అంటారు. మూల్యాంకనం చేయడం నాకు చాలా ఇష్టం. నేను ఎగ్జామ్ పెట్టను, ఏం లేదు. మూల్యాంకనం నాకు చాలా ఇష్టం. అంటే కరెక్షన్స్ పేపర్ తింటారు. మీరు 100 పేజీల పేపర్ తీసుకురండి చదువుని, 2 నిమిషాలు తప్పు లేకుండా నేను గుర్తుపడేస్తాను. కాబట్టి నాయకుడు ఎవరు, ఎట్లాంటి వాళ్ళు అనేటువంటి ఒక గుర్తుపట్టేటువంటి గుణం నా దగ్గర. నేను ఉదయం నుంచి చూస్తున్నాను, అందరినీ చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. పేరు పేరు కొంతమంది ఒక 5-10 మంది తెలియదు కానీ మీకు అంతా తెలుస్తాను. అందరూ ఇందులో లీనమైపోయింది కదా, ఈ శిబిరంలో లీనమైపోయారు. రాత్రి 12 మా పిండి సిద్ధేశ్వర ఏదో సీక్రెట్ కాదు, కూర్చొని మంచిగా కూర్చొని పెట్టుకో ఏం చేద్దాం అసలు. అవి ఏమైతే బయట రాష్ట్రంలో అంటే నాకు ఏమి లేదు కానీ అంతే కదా. అట్లనే చాయ్ తాగేటప్పుడు, టిఫిన్ తినేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, అందరికీ ఇప్పుడు స్నాక్స్ తినేటప్పుడు నరసింహ ఎవరు వేరే ఇంటి నుంచి మాట్లాడారు.
ఎందులో లీనమైనము, ఎందుకు లీనమైనము అనేది సీనన్న గుర్తు. మన బలము, మన బలహీనతను గుర్తుపట్టుకొని మనం ఏం చేయాలో తదుపరి కార్యాచరణ మనము మన ఆలోచన ద్వారా చేయకూడదు. కాబట్టి దానికి మనందరం కూడా తయారు కావాలి. కులంగా వృత్తి వృత్తున మంచి చెప్పారు సార్ చిరంజీవి గారు. కులం లేదు, వృత్తి లేదు. మనం కేవలం కుల సంఘాల్లో విరుద్ధ సరిపోదు. వృత్తులను కూడా మనం అధ్యాయం అంతేగా నరసింహ వృత్తులను అధ్యాయం చేసి వృత్తులను ముందుకు తీసుకుపోగలిగితేనే కులం బతుకుతుంది. కులము ద్వారా ఎదిగినటువంటి వ్యక్తులను వృత్తుల దగ్గర తీసుకొస్తేనే ఆ సమాజం బతకగలుగుతుంది. కులం వేరు, వృత్తి వేరు కాదు. కాబట్టి కులంగా వృత్తిగా అందరినీ కలుపుతారు. కులంని కలపాలి, వృత్తిని కలపాలి. కుల సంఘాలు పెట్టుకొని మనం పోతున్నాం, వృత్తులతో సంబంధం ఉండదు మనం. అరే ఏం కుల సంఘం పెట్టుకున్నాం, కొంతమంది బీసీ సంఘాలు పెట్టుకుంటాం. నేను వేరే ఎవరు తీసుకోండి, బీసీ సంఘాలు పెట్టుకుంటే వాళ్ళ కులంతో సంబంధం ఉండదు, వృత్తులతో సంబంధం ఉంటుందా? కాబట్టి కులాలు, మతాలు, వర్గాలుగా ఉన్నటువంటి వృత్తులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మనం కలపాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది చాలా మంది చెప్పినారు. ఇందులో అనుభవం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అడుగులోని అన్నలకు పనిచేసినాం, అడుగులోని అన్నలకు పనిచేసినాం. సచింది ఎవరు? రామకృష్ణ రావలేదు, నేనైతే ఇల్లేదు. బీసీలో తెలుసు, ఆర్ఎస్ఎస్లో పనిచేసి దాన్ని చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు ప్రధాన మొదల నుంచి మాట్లాడుతున్న అగ్రవర్ణాలు అని పర్టికులర్గా నేను చెప్పాల్సిన అవసరం. మత కళలో కానీ మిగతా వాటిలో కానీ చనిపోయిందో ముఖ్యంగా పార్టీలలో జెండా కట్టుకొని నిధులు పడుకుంటుందో అయినా వాళ్ళకి బయటకు పోగానే నేను బీజేపీ, నేను కమ్యూనిస్టు, నేను సిపిఐ, సిపిఎం, లేకపోతే ఈ విధానాలతో బతుకుతున్నాను. నేను ఇంకా కొత్త విషయాలు మీకు చెప్తాను. ప్రాక్టికల్, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. మీరు చూసేదే, మీరు రోజు అనుభవించేదే సోషల్ మీడియాలో చూస్తున్నాయి. అక్కడ నరసింహరావు మాట్లాడితే, మా నరసింహ సార్ మాట్లాడితే ఇలా ఆర్ఎస్ఎస్ అంటారు. ఆర్ఎస్ఎస్ అక్కడ వేరే ఉందా? బాబు ఏం చెప్పినాం, వాటి ఆర్ఎస్ఎస్ ఉంటాం. ఆర్ఎస్సీలో ఉన్న వెలుగు ఏం చెప్పినాం, వాటి వెలుగు పుయ్యమ్మ, నాకు పుయ్యమ్మ చూస్తామా? ఏమంటారు కాంగ్రెస్ లో రెండు ఏం చేసినా ఏమనప్పుడు నరసింహసారి మాట్లాడారే ఇది ఆర్ఎస్ఎస్ లో పోయి కాషాయం ఇచ్చిన ఇప్పుడు నేను పొద్దున. ఇప్పుడు దీన్ని చూడాలి, ఉండాలి చెప్తాయి. మా భర్తలో సిచ్చేసారంట మర్చిపోయి ఎర్రకారు ఉంటున్నాడు అనుకున్నా. ఎర్రకారు ఉంటున్నాడు, రేపు పొద్దున కొనుక్కున్నాడు. మా అన్న మా పేరు రాత్రి కొట్టలేదు ఆశిస్తా. ఎర్రకారు కొనుక్కున్నాడు, కమ్యూనిస్ట్ పోయాడు. కులాలకు రంగు లేదు, అయినా రంగు కులం ఏంటంటున్నారు. వారి స్వభావం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఏమిటి అనేది ఒక అంశం. రెండవది, కొంతమంది కావాల్సుకొని కుట్రతో చేస్తారని నాకు తెలియదు. సైనికుడు కూడా కుట్రతో చేస్తారని నాకు తెలియదు. కావాల్సుకొని బీసీ సంఘటన ఏమంటే హిందూ ధర్మాన్ని కాదు. హిందూ ధర్మం నీకేమంటే ఆయన అర్థం కాదు. హిందువులు ఏం సంబంధం? బీసీ సంఘటన చేయమని హిందువుల కింద బీసీలు ఎక్కువ మంది బీసీలు లేదా? ఏం కేసు 80%
90%. మరి మనము వాళ్ళకి దగ్గర తీస్తామా, దూరం చేసుకుంటామా? చెప్పండి. వికసాలన్నా మరి మనకి ఆ భావన ఇది ఎందుకు పెట్టుకుంటున్నా? సామాన్య అయిపోతుందా? నరసింహరావు చేయగానే ఆర్ఎస్ఎస్ వాళ్ళే రైట్, పీటీ రాజే రైట్ సబ్ అప్నా. ఈ భావన వినరాకపోతే ఐక్యత రానే 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 కాదు. బాగా వస్తుందా? నేను చాలా మీటింగ్ పోయినా, ప్రొఫెసర్ పెద్ద ప్రొఫెసర్ పోయారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈజీగా మీద అధ్యయనం చేసిన ప్రొఫెసర్ మీటింగ్ పోతే రిటైర్డ్ జడ్జి కూడా అంటున్నారు, హిందువులకు తిరుగుతావు, బీజేపీ తిరుగుతావు, మోడీ తిరుగుతావు, తిట్టుబడులు బీసీలో మీటింగ్ పెట్టి తిట్టావు, కాంగ్రెస్ తిట్టు, కమ్యూనిస్టులు తిట్టు, హిందుత్వాన్ని తిట్టు, బీసీలో మీటింగ్ తిట్టారు. క్లియర్? ఎందుకంటే మీరు అవునన్నా కాదన్నా, మీరు అవునన్నా కాదన్నా, ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఈ కుల వృత్తులన్నీ కూడా సాంస్కృతిక కుల వృత్తులే. సంచారాలు ఉన్నాయి. నేను కనీసం ఒక 5 రోజులు 10 రోజులు డిస్కస్ చేసి వారు ఏం చేసి దేశంకు సంబంధించిన స్వాతంత్ర పోరాటంలో సంచారం చేస్తూనే వాళ్ళు సమాచారం పుస్తకం లేకుండా అక్షరం లేకుండా పద్యాలు పాడేవారు, పాటలు చెప్పేవారు. అది వాళ్ళ సంస్కృతి. అది పాటలు రామాయణ మహాభారతం నీకంటే నాకంటే లేక పాడతారు. నిజం అనుకో వస్తారా? చెప్పరా నరసింహన్న? వస్తారా? కాబట్టి దీనిపై కూడా ఆలోచన చేయాల్సింది అందరికీ కోరుతుంది. సమయం ఆసన్నమే. ఆ సమయం కాదు, ఆ సమయం ఆసన్నమైంది. అప్పుడే నా టైము మా అందరూ తినేసి. ఆ సమయం కాదు. తెలంగాణలో రాజ్యం నుంచి పోనీ తెలంగాణలో బీసీల సంఘటిత శక్తి రావడానికి సమయం ఆసనం. నేనంత బ్లైండ్ గా అంత బ్రాడ్ గా ఆలోచన చేసేటువంటి వ్యక్తి కాదు. ఇప్పటికి రాదన్న ఏదో రాజ్యాధికారం వస్తుంది, ముఖ్యమంత్రి అయిపోతాడు, నాకు నమ్మకం లేవాడు. ముఖ్యమంత్రి అయినా బీసీ రాజ్యాధికారం బీసీలో వచ్చినా ఎవరు పరిపాలన చేస్తారు తెలుసు మీకు. దానికి మంచి ఉదాహరణ తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు అయ్యిందా? అయ్యగానే కాకనే సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? ఆయనే మాట్లాడాడు, నేను రాసిస్తా, ఆయన చెప్తాడు. అయినట్ట బీసీలు. కాబట్టి ఆ రాజ్యాధికారము, ముఖ్యమంత్రి ఇది కాదు నాకు కావాల్సింది. సమరసతా భావము, సంఘటన శక్తి, అందరూ ఏకమై 0 నుండి ఉన్నటువంటి యొక్క బీసీలు 10 వరకు వచ్చే వరకు మనం శ్రమించాల్సింది. ఏదో ఒక 2 లీడర్లు కథ బట్ట వేసుకొని ఇక ఆడైన వీడైన సంతోషపడితే రాదు రాజ్యాధికారము. సమూలంగా ఈ యొక్క సిద్ధాంతాన్ని మనము అన్ని వర్గాల్లోకి తీసుకెళ్ళగలిగినప్పుడే, మన ఆలోచన అందరికీ పంచగలిగినప్పుడే రాజ్యాధికారం వచ్చినా స్థిరంగా నిలబడగలరు. ఎట్లయితే తమిళనాడు అని ఎగ్జాంపుల్ చెప్తున్నామో అంటే వద్ద సందేశం, ఎట్లయితే తమిళనాడు అని చెప్తున్నామో అట్లా నిలబడగలుగుతా తప్ప లేకపోతే నిలబడలేదు.
మీకు రిజర్వేషన్ వస్తే ఊర్లో ఒక్కసారే వస్తుంది. రిజర్వేషన్ వస్తే ఏమవుతుంది? అందరు బీసీలు ఇంట్లో పడతారు. అయితే ఏమి ఎవరున్నా రాజకీయ వెంకటేష్ భాయ్ రిజర్వేషన్ వచ్చిందనుకో మరి అందరు బీసీలే ఉంటారు కదా, మనం ఏడ గెలవాలి? ఏడైతే 95% ఉన్నాం. నేను ఏం పేరు పెట్టాగా, ఏడైతే 95% మనమున్నామో ఆడ గెలవాలి. నీకు రిజర్వేషన్తో ఏం సంబంధం? నాకు అడుగుతున్నాను నేను సీనన్న పోలగొని ఏం సంబంధం చెప్పండి. ఆ చైతన్యం కావాలి మనకి, గ్రామంలో ఆ యూనిటీ కావాలి మనకి, గ్రామంలో ఆ ఐక్యత కావాలి మనకి. సంబంధమే లేదు. కాబట్టి మన యొక్క విల్ పవర్ ఏమంటారు? చెప్పండి. విల్ పవర్ ఏమంటారు తెలుగుదా? ఐక్యత. మా సీనియర్ చెప్పలేరు అప్పుడు. మనోధైర్యం, మనస్థైర్యం ఉండగలిగినప్పుడు ఎవడొచ్చినా ఎవడన్నా మనం సాధించగలుగుతాం. ఏం కావాలి దీనికి? ప్రయత్నం కావాలి. ఏం కావాలి? రామల యాదగిరి గారు ప్రయత్నం కావాలి. దాని నుంచి ఒక చిన్న ప్రోగ్రాం నేను చెప్తాను. ప్రయత్నం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో. 5, 10, 20 బీసీ సంఘాలు ఉన్నాయి. అనేక సమావేశాలు జరుగుతున్నాయి. కొంతమంది రాజకీయ పార్టీలకు అనుకూలంగా చేస్తున్నారు, కొంతమంది శక్తికి అనుకూలంగా చేస్తున్నారు. అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మన మనసులో ఏం ప్రయత్నం ఉంది? అశోక్ అంతే కదా, మన మనసు ఏం కోరుకుంటుంది? చాక్లెట్ కోరుకుంటుందా? పిపర్మెంట్ కోరుకుంటుందా? ఇప్పుడు వీటికి ఎడిపోవాలని కోరుకుంటుంది. గర్భ చాలా సీదా. కాబట్టి మన ప్రయత్నం ఏంటి? ప్రయత్నమే స్వప్రయత్నమై. అంటే ప్రయత్నమే స్వప్రయత్నమై, మన ప్రయత్నమై. ఎవరో ప్రయత్నం చేస్తుంటే ఆరు పిలిస్తే ఆరు పోయి చెప్తే వినడం కాదు, మన ప్రయత్నం కూడా ఉండాలి. ప్రయత్నమే స్వప్రయత్నమై. మీరందరూ కూడా మంచిగా బొట్టు పెట్టుకొని పొద్దుగా లేచి ఏదో దైవాన్ని పూజించడం. ప్రయత్నమే స్వప్రయత్నమై దైవమంచు. దేవుడు అనుకొని సాధక. ప్రయత్నమే స్వప్రయత్నమై దైవమంచు సాధక. పదే పదే ఇదే నీ మను అందు ముందుగా. ఇదే ఏది? స్వప్రయత్నం. నేను కూడా నాతో పాటు అనేటువంటి ప్రయత్నం కనుక చేయగలిగితే తప్పకుండా రాగలుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా విషయాలు నేను ఇక్కడ చాలా మంది ఈ మధ్య కాలంలో అగ్రవర్ణాలను తిరుగుతున్నాను. నేను ఎవరు తిరిగి కూడా చెప్పాను అంటే తిరుగుతున్నామా? ఇంట్లో ఎవరన్నా కూడా చెప్పాడు. అగ్రవర్ణాలు అంటే మనం తిట్టేది 1-2 కులాలే కదా, ఇంకా వేరే లేవు కదా. ఉత్తరప్రదేశ్ లాగా బ్రాహ్మణులు 12%, బీహార్ లాగా 15% లేదు. ఉన్నారా? మీరు ఉండే 2 కులాలు, ఈ 2 కులాలు తిరుగుతున్నాం కదా. ఎప్పుడన్నా మీకు ఓ రెడ్లు కానీ ఓ వెల్వాలు కానీ మీరు సంఘటితం కావద్దని అన్నారా? అన్నారా? మీరు కలవద్దని చెప్పి ఆయన మీరు 50 మంది కలిసి 50 కలిసి 5 మంది కాకుండా అన్నారా? రిస్ట్రిక్షన్ ఉందా? రాజ్యాంగం కల్పించిందా? మరి ఇవాళ లేటెస్ట్ ఏం జరుగుతుంది తెలంగాణలో, దేశంలో? ఒకడేమో రాజ్యాంగం బుక్ పట్టుకుంటాడు, ఇంకోడేమో పార్లమెంట్లో రాజ్యాంగం బద్దంగా నేను అందించిన ఇందించిన అని చెప్తాడు. మరి రాజ్యాంగానికి
మీరు తీసుకోండి. మీకు ఏ రోజన్నా శివ యాదవ్ నువ్వు బీసీలలో ఓకు వాళ్ళు ఎప్పుడు ఎందుకు తిరుగుతున్నావు అన్నాడా శివ యాదవ్? ఏ శివ ఎవరని చెప్పిరా? ఏమన్నా? అగ్రవర్ణాలు మనల్ని ఎప్పుడు ఆటంకపరచరు. లోపం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరనే ఉంది. వాళ్ళకి తిడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. తిడుతున్నాం, వెళ్ళిపోతాం. ఒక్కరన్నా మనం అరే వాళ్ళు ఎందుకు తిడుతున్నాయి అంటే నిజంగా కూడా వాళ్ళు తిట్టింది మంచిదే అని అనుకుంటున్నాను. ఎందుకు తిడుతున్నాయి అంటే కనీసం మనకు మనకు బతిస్తారు మనం సిద్ధేశ్వరం అంటే ఎందుకు తిడుతున్నారు అంటే మనకి ఏమి లేదు. వచ్చినాయి अपने पास गालियां सुनने वाले, कागज बहने वाले, दम नहीं है अपने पास, जलस नहीं है अपने पास, धैर्य नहीं है अपने पास, विजन नहीं है अपने पास. विजन లేదు మనకి, ఫోర్కాస్ట్ లేదు మనకి. మన మనసుని సంపుకొని బతుకుతున్నాం, మన ఆచరణను ఖతం చేసుకొని బతుకుతున్నాం, మన అడుగుని కొట్టేసుకొని బతుకుతున్నాం, మన కాళ్ళని నరుపుకొని బతుకుతున్నాం, మన హృదయానికి చిల్లులు పెట్టుకుంటూ బతుకుతున్నాం. చీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఏ రోజు కూడా మనం ఆలోచన చేస్తున్నామా మనం ఎందుకైతే లేమో? ఇక పోగానే నాకు తెలుసుగా ఏ బాగా మాట్లాడిపోయి నర్సింగ్రావు ఏ ఓటు చేస్తారు పోయి ఊరికే పంచాయతీ నీ అంతే. ఎవరు చేస్తారు కదా? అగ్రవర్ణాలను తిట్టకుండా అగ్రవర్ణాలు ఏం చేస్తుందో అది చేయండి. ఏం చేస్తుంది అది? మీ అందరిలో ఒక ప్రశ్న అడుగుతాం మనకి, నాతో పాటు నాకు కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డే పరిపాలన చేయగలుగుతారు, రెడ్లకే ధైర్యం ఉంది, సత్తా ఉంది అన్నీ అన్నప్పుడు ఎవరికన్నా కనీసం మసిలిందా? ఏమన్నా మసలిందా? చీము నెత్త ఏమన్నా కాలిందా? కూర్చున్నాయి. నిప్పు అగ్ని కిలలై రావాల్సినటువంటి సందర్భం. గుంపు అవసరం లేదు. మనం చేయలేదా? సిద్ధాంతాల గురించి నెత్తి వలగొట్టుకోలేదా? రోడ్ల మీదకి రాలేదా? రాజులు ఎత్తి కొట్టలేదా? కత్తులు తీసుకొని పొడుచుకోలేదా? రివాల్వర్ పట్టుకొని కాల్చలేదా? కేసులు బుక్ చేసుకోలేదా? కానీ అయినామా? వచ్చినామా? ఒక్కరన్నా సోషల్ మీడియాలో పెట్టినామా? పెట్టలే. అదే గాంధీ నీ పక్కన డ్రైవర్ ఎవరు రా అడిగినామా? నీ పక్కన ఉత్కేది ఎవరు అడిగినామా? అడగవి. నీ పెద్ద వర్గేది ఎవరు అడిగినామా? చెప్పండి నాకు. నీకు కుండలు ఇచ్చేది ఎవరు అడిగినామా? నీకు బట్టలు ఇచ్చేది ఎవరు అడిగినామా? నీకు కళ్ళ మీద ఎవరు అడిగినామా? నీకు మాంసం మరిగేది ఎవరు అడిగినామా? వీళ్ళు లేకుంటే నీ బతుకు ఎక్కడిదా అన్నమా? అంటే ఏంటి? మనకు తెలియకన్నా ఉండాలి, ఎక్కడైపోయి మనకు ఆ విషయాలు తెలియకన్నా ఉండాలి, లేకపోతే జాగ్రత్త పుత్తా పోతే రేఖ అంతే నన్నది కొడుకునే ఉన్నాడు. కొడుకోండి. ఇది రానంతసేపు, ఈ మనసులో ఆలోచన రానంతసేపు ఎన్ని పెట్టుకుంటున్నాం. ఎంతో మంది ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తున్నారు. ఎన్ని పెట్టుకున్నా మా పంతులు మధువై చెప్పిండు ఆయన యొక్క ఆలోచన, ఆయన ఆవేదన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆవేదన ఉంది, కానీ దాన్ని వ్యక్తపరిచేటువంటి ధైర్యం లేనంతసేపు, దాన్ని వ్యక్తపరిచేటువంటి మనస్థితి లేనంతసేపు, మనం చెప్పేంత క్లారిటీ మన దగ్గర లేనంతసేపు వాడు అంటేనే ఉంటాం, మనం పడతనే. కాబట్టి ఇక నుండి
నేను మొదటి మీటింగ్లోనే చెప్పిన ఆనందం అన్న మనం ఎవరిని తింటాం, మన ఆలోచన ఎవరిని తింటాం. మన ఆలోచన మన బలమైనటువంటి శక్తి నిర్మాణం గురించే ఆలోచన చేసుకుంటది. మన బలహీనతను మాత్రమే తిట్టుకుంటది. ఇప్పుడు మీరెవరో ప్రశ్నించుకోండి, మీరెవరో తిట్టుకోండి. మన బలహీనత మనమే తిట్టుకోవాలి. ఏదో మీకు తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బికాస్ దిస్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము, ప్రజలే దేవుళ్ళు. అత్యధిక జనాభా కలిగినటువంటి యొక్క హిందువులు జనాభా కలిగినటువంటి దేశం ఇది. హిందువులు అత్యధికంగా జనాభా కలిగినటువంటి బీసీలు ఉన్న దేశం ఇది. భారతీయ సంస్కృతికి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి దేశం ఇది. కులవృత్తుల ద్వారా రాజ్యాలను ఆర్థిక స్వావలంబన అందించినటువంటి దేశం ఇది. కాబట్టి మనలో ఆత్మవిశ్వాసం రాగలిగినప్పుడు తప్పకుండా మనం చేయగలుగుతాం. మీకు అందరూ తెలిసిందే, చాలాసార్లు పాఠాలలో చదువుతున్నారు. కేవలం మనం దేశం గురించి మాట్లాడాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఒక్క ఓటుతో 1998లో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. ఇవాళ ఎవరి నోట చూసినా, ఏ పార్టీ నోట చూసినా, ఎవరి మాట చూసినా, ఎవరి ఆట చూసినా ప్రజలు 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 మాత్రమే అనేటువంటి పరిస్థితులలో నిర్ణయించుకోవాల్సింది ఎవరు రాజన్న? ఎవరు నిర్ణయించుకోవాల్సింది? మనమే. ఏ మనము? అత్యధిక జనాభా కలిగినటువంటి మనము. మనమెవరము? భారతీయ వారసులము. మనమెవరము? సాంస్కృతిక వారసులం మనము. మనమెవరము? తెలంగాణ సాధకులం మనము. మనమెవరము? 1200 చిల్లర పై చెరుకు వచ్చిన బీసీలం మనము. ఈ ప్రశ్నలు మనం వేసుకోగలిగితే మీకు అందరికీ మన ఆలోచన ఏం చెప్తుందో అర్థమవుతుంది. ఈ మధ్యన పోయిన మంత్ డిసెంబర్లో అలహాబాద్ హైకోర్టులో జడ్జి పేరు కూడా చెప్తాను, మీకు కొట్టచ్చు. సురేష్ యాదవ్, అలహాబాద్ హైకోర్టు సురేష్ యాదవ్ జడ్జి ఒక తీర్పు ఇచ్చింది. ఇట్లనే ఓ హిందూ కార్యకర్త ఒక పిటిషన్ వేస్తే ఆయన తప్పు లేదు, మెజార్టీ కలిగిన వారు హిందువులు ఉన్నారు కాబట్టి మెజార్టీల గురించి మాట్లాడడం ధర్మమే. అది ధర్మమే అని చెప్పాడు. మెజార్టీ అంటే మెజార్టీ ఎవరైనా మెజార్టీ ప్రజల గురించి మాట్లాడడం అధర్మం కాదు. ఇందులో మీరు ఏమెత్తుకోవాలి? మెజార్టీ బీసీలో ఉన్నాం అడగడం అధర్మం. కేవలం మనం అడుగుతలేమంతే, మనం సాధించుకుంటలేమంతే. ఒక్క ఓటు ఎట్లయితే ఇంపార్టెంట్ అయిందో ఇన్ని లక్షలాది మంది, ఇన్ని కోట్లాది మంది సంఘటితం అవుతే ఏమవుతుందో తెలంగాణ ఒకసారి మీరు ఆలోచన చేయాల్సింది కోరుతూ సంఘటన, బీసీ సంఘటన శక్తి, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి పాత్రలో దొరికేటువంటి వస్తువు కాదు. ఇది సాధన ద్వారానే, కష్టపడడం ద్వారానే, మనిషి షేర్ చేసుకోవడం ద్వారానే, మంచి మనసులు షేర్ చేసుకోవడం ద్వారానే, మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు షేర్ చేసుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఆలోచన మీ ముందుకు వచ్చింది. ఆలోచన ఒక పెద్ద ఉద్యమం చేయబోతుంది. ఆలోచన భిన్నమైనటువంటి రూపంలో ఇప్పటి వరకు నా భూతో నా భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడు చేయనటువంటి పని మన ఆలోచన చేయకూడదు. చప్పట్లు కొట్టడానికి కూడా మనకు ఆ మనసు రావట్లేదు.
చప్పట్లు కొడితే తప్పు అని. భజన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరు భజన చేసేవాళ్ళు. మా నాన్న అన్న నరసింహన్న చేయలేపుతారు, రెండు చేతులు లేపుతారు. చప్పట్లు ఎందుకు కొడతామంటే మనలో శక్తి ఉద్భవిస్తుంది, మనలో ఉష్ణము ఉద్భవిస్తుంది. రెండు అన్నగలకు భిన్న ధృవాలైనటువంటి రెండు చేతులు కలుస్తాయి. తమ భేదాలు లేకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలుగుతాయి. అందు గురించే మళ్ళొకసారి ఇది నిర్మాణం చేయదలుచుకున్నది. ఇది ఎవరి నేర్చుకుంటుందో ఇది కూడా మనకు క్లారిటీ కావాలి. ఈ సందర్భంగా ఈ విషయాలు చెప్పడానికే మిగతా వాళ్ళను నేను మన్నించమని చెప్పిన పదాలు. ఇది ఎవరి సారథ్యంలో? నరసింహ సార్ 50 సంవత్సరాలు పై చిలుకు, కులము లేకుండా, వర్గము లేకుండా, ప్రాంతం లేకుండా, ధనము ఉండరా లేదా ఆలోచన లేకుండా వందల మందికి భోజనం పెట్టి అహర్నిశలు గ్రామాన తిరిగినటువంటి ఒక వ్యక్తి యొక్క నేతృత్వంలో మనం చేయాలి. ఆనందం గారు తెలంగాణ మూమెంట్ లో తన యొక్క శక్తి నిర్మాణం కోసం జేఏసీ ప్రారంభించి నిష్ఠగా, నిర్భయంగా తెలంగాణ జేఏసీ ప్రారంభించినటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి నాయకుడు యొక్క ఆలోచన. దేవేంద్ర గారు వారు 13-15 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఫుల్ టైం ఇంట్లోకి వెళ్ళిపోయి ఆంధ్ర ప్రాంతంలో పనిచేసి వారి అనుభవాన్ని గణించి వారి నేతృత్వంలో మా కనక యాదగిరన్న అనేక పుస్తకాలు రాసి చేనేత అనేటువంటి ఒక వృత్తిని అధ్యయనం చేస్తూ వందలాది మంది చేనేత కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి. నిజాయితీగా, నిర్భయంగా వారి యొక్క నాయకత్వంలో మా అంజన్న, మా గుండె అంజన్న, ఆయనకు ఉన్నది ఒకటే గుండె, కానీ అందరికీ ఇచ్చేస్తాడు. మా గుండె అంజన్నయ్య నాకు 22 నుంచి సంబంధం. వారి నాయకత్వం ఆ పిడికిలి రాజు 36 సంవత్సరాలుగా ఆ పిడికిలిని అట్లనే పట్టుకుని ఉన్నటువంటి అక్క మా రాజన్న ఆయన. ఈ మధ్య కాలంలో పరిచయమైనటువంటి మా భక్తుల సిద్ధేశ్వరుని నాయకత్వం. అనేక మంది మేధావులు, కళాకారులు, రచయితలు, నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, టీచర్లుగా, ప్రొఫెసర్స్గా, లెక్చరర్స్గా, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులుగా, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా, సమాజాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా వారి అందరి నాయకత్వంలో మన ఆలోచన ఒక విశిష్టమైనటువంటి ఒక సంస్థగా రూపొందించబోతున్నది. ఇది కేవలం మన ఆలోచన, ఇంకెవరో కాదు. మన అంటే ఎవరు? మన అంటే అందరము. నా కాదు, నే కాదు, నా లేదు, నేనేది లేదు, మన. కాబట్టి ఈ మన ఆలోచనకు మీరందరూ మనస, వాచ, కర్మణ త్యాగంతో నిరంతరం ఓ పాత్రలా కాకుండా నిరంతరం మీకు లభ్యమైనటువంటి సమయంలో ఔచిత్యమైనటువంటి ఆలోచనతో మీకు అందుబాటులో ఉన్నటువంటి ధనముతో మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో మన ఆలోచన తీసుకుపోవడానికి ఒక కొత్త ఆలోచన ఈ ముందుకు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మాతో పాటు నడుస్తారని, మా అందరికీ మీ ప్రేమలను పంచుతారని, మా అందరికీ మీ సమయాన్ని ఇస్తారని, మీ సంపద ద్వారా మన ఆలోచన అనేటువంటి ఒక ఆలోచనకు
తెలంగాణలో బీసీల జన జాగృతి ఈ జీవితంలోనే, ఈ ఆలోచనతోనే చూద్దాం. తెలంగాణ మహాగర్జన, తెలంగాణ జన జాగృతి మహోదయం ఈ కనులతోనే కాంచుదా, ఈ జీవితమున సాధించుదా. ఎన్ని కోట్లున్నాయి, ఎన్ని బంగారాలున్నాయి, చేతికి ఎన్ని ఉంగరాలున్నాయి, మెడలకు ఎన్ని గొలుసులున్నాయి, ఎన్ని బండ్లున్నాయి, ఎంత అందమైన ముఖం ఉంది, మనకు ఎంత ఆలోచన ఉంది, ఎంత అదృష్టం ఉంది, మనలో ఎంత వైరాగ్యం ఉన్నది, ఏమున్నా ఈ జన్మలోనే మనం కోరిక తీర్చుకుందాం. మీరందరూ మన ఆలోచనకి రావాల్సిందిగా, గ్రామానికి వెళ్ళడానికి మాకు సహకరించాల్సిందిగా, ఇక్కడ నుండి ఈ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట ప్రాంతం నుండి మీ అందరికి మన ఆలోచన పిలిపిస్తుంది. రేపటి నుండి సంక్రాంతి, కొత్త క్రాంతి రావాలి. సంక్రాంతి, కొత్త క్రాంతి రావడానికి మనందరం కూడా పునాది వేయాలని మీ అందరినీ కోరుతూ, ఆనందం అన్న ఒక చిన్న మాట చెప్పి, అసలు కమిటీ లేదయ్యా, ఇది ఏమి సంపాదమయ్యా, ఇది ఏం సంఘమయ్యా, నరసింహ కూడా చాలా అన్నాడు. కమిటీ లేదేందా, ఎవరు దీనికి ప్రెసిడెంట్ ఎవరు, దీనికి కన్వీనర్ ఎవరు, దీనికి చైర్మన్ ఎవరు, అంతే కదా. ఏమన్నా పెడదామా, ఏదైనా పార్టీ పెడదామా? సరే, పార్టీ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. దీనికి ఏ పేరు, ఇది మన ఆలోచన ఎట్లా పోతామయ్యా, ఈ మన ఆలోచన ఏంటిది, దీంట్లో కమిటీలు ఉండాలి కదా, వెంకటేశ్వర ఉండాలి కదా. కాబట్టి ఇప్పటి వరకు అయితే దీనికి కమిటీ లేదు, ఓన్లీ పేపరే ఉంది, పేపర్ మీద రైటింగ్ ఉంది. అన్నిటికంటే ఇంకా మా హృదయాలలో మన ఆలోచన ఉంటుంది. ఈ సంక్రాంతి తర్వాత కొత్త క్రాంతిని తీసుకొని మీ ముందుకు వస్తాం. కొత్త క్రాంతిని, కొత్త వెలుగును తీసుకొని దక్షిణాయనం నుండి, సూర్యుడు దక్షిణాయనం దగ్గర ఉన్నప్పుడు ఉత్తరాయణం వచ్చే వరకు కొత్త క్రాంతిని తీసుకొచ్చే బాధ్యత మాది 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 అంటే నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా అభివందనాలు చేస్తూ, పెద్దలందరి యొక్క ఆశీర్వాదాలతో ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా, గాలివాల్సిందిగా, ఎప్పుడైవాల్సిందిగా, ప్రేమవాల్సిందిగా, పరమత్యాల్సిందిగా, అన్నిటికన్నా ముఖ్యంగా ధైర్యవాల్సిందిగా సాయంత్రం నుంచి భక్తి భావనతో ఉన్న మా చిన్ని ప్రహ్లాద హృదయాలను ఒక్కసారి లక్ష్మీనరసింహ స్వామి దర్శనమిచ్చినట్టు అయింది. మా అందరికి చాలా ధన్యవాదాలు. వచనమైన శ్రీనివాస్ యాదవ్ గారు ఈ లోపల సర్టిఫికేట్ అందరికీ ఇవ్వబడతాయి. మీ అందరికీ దగ్గరికి అందించబడతాయి. ఒక ఫోటో మాత్రం తీసుకోవాలి, పేరు మీరే రాసుకోవాలి.